మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసామంటే, ఒక ప్రోగ్రామాటిక్ యాక్సెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఆల్రెడీ క్రియేట్ చేసాం. దాన్ని మనం లోకల్‌లో ఎలా కాన్ఫిగర్ చేయాలి? అలా ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో చూసామనమాట. ప్రీవియస్ క్లాస్‌లో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇప్పుడు మీకు ఈ కమాండ్స్ అబ్జర్వ్ చేస్తే ఏం మిస్ అయింది? సో, మనకి యాక్సెస్ ప్రోగ్రామాటిక్ యాక్సెస్‌కి, కంట్రోల్ యాక్సెస్ అని 2 ఉంటాయి. మనం ఆ లాస్ట్ క్లాస్‌లో మనం డిస్కస్ చేసామంటే ఎలా ప్రోగ్రామాటిక్ యాక్సెస్ క్రియేట్ చేయాలో అంతకుముందు క్లాస్‌లో చూసాం. ఎలా యూజర్‌ని యాక్సెస్ క్రియేట్ చేయాలి, యూజర్‌ని ఎలా అని. తర్వాత వాటిని లోకల్‌లో ఎలా కాన్ఫిగర్ చేయాలనేది చూసాం. సో, ఇక్కడ మనం గివ్ మీ 1 సెకండ్. మనం ఇది లాస్ట్ క్లాస్‌లో చూస్తే ఒక్కసారి జస్ట్ 2 మినిట్స్ మనం ఇక్కడ లోకల్ ల్యాప్‌టాప్‌లో మనం ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ చేసాం. సో, ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది మనం ఆల్రెడీ లోకల్‌లో లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఏంటి? సో, గూగుల్‌లో మనం ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాల్ ఇన్ విండోస్ అని సెలెక్ట్ చేస్తే మనకి దాన్ని 64 బిట్ మనం డౌన్‌లోడ్ చేస్తే మనకి డౌన్‌లోడ్ అవుతది. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ లోకల్‌లో ఇన్‌స్టాల్ అవుతది. సో, దాని నుంచి లోకల్‌లో వన్స్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ చేయాలి. ఇది యాక్సెస్‌కి, సీక్రెట్‌కి. సో, దాని నుంచి వి కెన్ ఏబుల్ టు కనెక్ట్ ద ఏడబ్ల్యూఎస్ అనమాట. ఎస్3 బకెట్స్‌ని కానీ, ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని గానీ మనం కనెక్ట్ చేయగలుగుతాం. ఇదంతా మనం లాస్ట్ క్లాస్‌లో డిస్కస్ చేసాం. ఓకే. అలానే మనం ఈ లోకల్ ల్యాప్‌టాప్‌లో కాకుండా మన సర్వర్‌లో కూడా వి కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. సో, ఇలా సర్వర్‌లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి ఈసీ2 ఇన్‌స్టాన్స్. ఈ ఈసీ2 ఇన్‌స్టాన్స్‌ని కనెక్ట్ అయ్యి అందులో మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ చేసాం. సో, ఒక సర్వర్‌లో ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ చేయాలంటే లైనెక్స్ అనమాట సర్వర్‌లో ఉండేది. సో, దానికి ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది డిఫరెంట్ ప్రాసెస్. లోకల్‌లో అయితే సింపుల్‌గా డౌన్‌లోడ్ చేస్తాం. సో, ఇక్కడ మనకేంటి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ మనం ఒక సర్వర్‌లో ఇన్‌స్టాల్ అంటే కొన్ని కేసెస్‌లో సర్వర్ నుంచి మనం కనెక్ట్ అవ్వటానికి వేరే రిసోర్సెస్‌కి ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ కావాలి. సో, మనం ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఇన్‌స్టాల్ చేసాం. అలానే అక్కడ ఒక యూజర్‌ని కాన్ఫిగర్ చేసాం. సో, దాని ద్వారా మనం ఏడబ్ల్యూఎస్ ఎస్3కి కూడా కనెక్ట్ అయ్యామనమాట. ఇది మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం. ఈ 2 థింగ్స్ మనం లాస్ట్ క్లాస్‌లో చూసాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ యూజువల్‌గా నాట్ ఓన్లీ ఎ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ అనమాట. ప్రోగ్రామాటిక్ యాక్సెస్ కాకుండా మనకి వేరే కాన్సెప్ట్ ఒకటుంటదనమాట. అదేంటంటే రోల్స్. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రోల్ అనమాట. రోల్స్ అని ఉంటాయన్నమాట కొన్ని. సో, ఈ రోల్స్‌ని యూజ్ చేసి వి కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. సో, రోల్స్ అంటే ఎందుకు? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రోల్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఇక్కడే ఉందండి. ఇది ఏడబ్ల్యూఎస్ ఈసీ2 ఇన్‌స్టాన్స్. ఇది మనం ఇప్పుడు ఏదైతే ఇదేమో ఎస్3. సో, ఇవి 2 సర్వీసెస్ అన్నమాట. సో, ఇంటర్వ్యూలో మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో అడుగుతా ఉంటారు. ఏమని అడుగుతా ఉంటారు? సో, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రోల్ అని అడుగుతారన్నమాట. రోల్స్ ఎందుకు యూజ్ చేస్తాము అని అడుగుతారు. రోల్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఒక ఇన్స్ ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్‌కి ఇంటరాక్ట్ అవ్వటానికి. ఏడబ్ల్యూఎస్ ఈసీ2 అనేది ఒక సర్వీసు. సో, ఎస్3 అనేది అదర్ సర్వీసెస్ అన్నమాట. ఓకే. ఈ 2 సర్వీసెస్‌ని ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వాలి అంటే, లైక్ ఈసీ2 ఇన్‌స్టాన్స్ నుంచి ఎస్3కి నేను కమ్యూనికేట్ అవ్వాలి అంటే, అప్పుడు మనకి యూజువల్‌గా రోల్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇక్కడ యూజర్ అని మెన్షన్ చేసాం. ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ యూజర్ ప్లేస్‌లో మన రోల్స్ ఉంటాయన్నమాట. ఆ రోల్స్‌ని యూజ్ చేసి మనం కనెక్ట్ అవ్వొచ్చన్నమాట. సార్ అదేంటి సార్ ఇక్కడ మనకు ఆల్రెడీ యూజర్ ద్వారా కూడా కనెక్ట్ అయ్యాం కదా! దెన్ అగైన్ వై యూ ఆర్ యూజింగ్ ద రోల్స్ అంటే, ఈ యూజర్ ద్వారా కనెక్ట్ అయితే దానికేంటంటే యాక్సెస్‌కి, సీక్రెట్‌కి ఇవన్నీ ఉంటాయి. ఈ సెక్యూరిటీ
సారీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యూజువల్‌గా ఏంటంటే యాక్సెస్ కీ, సీక్రెట్ కీ సర్వర్‌లో స్టోర్ చేయటం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ దట్ మచ్ గుడ్ అనమాట. అందుకనేంటంటే బెటర్‌గా రోల్స్ అనే కాన్సెప్ట్ ఉంటదనమాట. ఆ రోల్స్‌ని ఇది చేసి మనం చేయొచ్చనమాట. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ఇదేమన్నాను ఈ సీఎల్ఐ యూజర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యూజర్ యాహ్! S3 రోల్స్ అన్నమాట. రోల్స్‌ని యూజ్ చేసి ఇచ్చేస్తాం. ఇక్కడ మీరు క్లియర్‌గా మెన్షన్ ఏడబ్ల్యూఎస్ రోల్స్ ఆర్ యూజ్డ్ టు కమ్యూనికేట్ వన్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ టు ద అదర్ ఏడబ్ల్యూఎస్ రిసోర్స్. రిసోర్స్ అనొచ్చు, సర్వీస్ అనొచ్చు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ EC2 నుంచి S3కి అన్నమాట. అది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్ క్వెషన్ అండి. వై యూ ఆర్ యూజింగ్ ద రోల్స్ అనేది. సో, ఇక్కడ కొన్ని మిస్ అయినయి. నేను ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి నేను పంపిస్తాను. మిస్ అయిన దాని గురించి. సో, ఏడబ్ల్యూఎస్ రోల్స్. AWS roles are used to communicate from one AWS service to other AWS service. Okay. ఒక ఏడబ్ల్యూఎస్ సర్వీస్ నుంచి ఇంకొక ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి మనగా ఇచ్చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎందుకు నేనిలా రన్నింగ్ నోట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యూజువల్‌గా మనకేంటంటే ఈవెన్ ఇంటర్నెట్‌లోకెళ్ళినా, డాక్యుమెంట్‌లోకెళ్ళినా సో మచ్ స్టఫ్ ఉంటది. సో, అవన్నీ మనం గుర్తుపెట్టుకొని, చదివి ఇచ్చేయటానికి కొంచెం కష్టం. రన్నింగ్ నోట్స్ అనకి మనం క్రిస్పీగా మనకి ఏదైతే అవసరం అవుతుందో అదే మనం ఇక్కడ రాస్తాం అనమాట. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏస్తే AWS roles are used to connect from EC2 AWS EC2 instance to AWS S3. ఓకే. ఇది జస్ట్‌గా రోల్స్ అన్నమాట. ఈ రోల్స్‌ని మనం ఎలా క్రియేట్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనం ఐఏఎంలోకెళ్ళండి. ఇక్కడ ఐఏఎం అని సెర్చ్ చేయండి. మీకు ఎక్కడెక్కడన్నా అర్థం కాకపోతే ప్లీజ్ మెసేజ్ చేయండి చాట్‌లో మీరు అడగటం మీరు ఇదిగా ఫీల్ అయితే దెన్ ఐ విల్ టేక్ యువర్ క్వెషన్స్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూజర్స్ ఉన్నారు. యూజర్స్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. లైక్ ఎలా మనం కన్సోల్ యాక్సెస్‌ని యూజ్ చేసాము. అలానే ఇక్కడ మనం చూస్తే ఈ ప్రోగ్రామాటిక్ యాక్సెస్ ఈ 2 యాక్సెస్‌లని యూజ్ చేసి మనం ఇచ్చేసాం. ఇప్పుడు యూజర్స్ కాకుండా మనకి రోల్స్ అన్నమాట. సో, ఈ రోల్స్‌ని ఎలా యూజ్ చేస్తాం? ఈ రోల్స్ వచ్చేసరికి మల్టిపుల్ రోల్స్ ఉంటాయండి. ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో అంటే వేరే వాళ్ళకి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ రోల్ ఈకేఎస్‌కి ఒక రోల్ క్రియేట్ చేసాం. అలానే అంటే రోల్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుద్ది. అండ్ నోడ్ గ్రూప్‌కి ఒక రోల్ క్రియేట్ చేసాం. ఈ 2 రోల్స్‌ని మనం యూజువల్‌గా యూజ్ చేస్తాం. ఇలా కాకుండా ఇక్కడేంటంటే డిఫాల్ట్ కొన్ని రోల్స్ చాలా తక్కువ రోల్స్ ఉంటాయి ఏడబ్ల్యూఎస్‌లో. మనం యూజువల్‌గా యూ నీడ్ టు క్రియేట్ ఎ రోల్ అన్నమాట. రోల్ క్రియేట్ చేసుకొని దానికి పర్పస్ ఏంటో మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. సో, ఇవి ఇక్కడేంటంటే ఇవి అంతకుముందు డిఫాల్ట్‌గా వచ్చిన రోల్స్. ఓకే. ఒకటొచ్చేసరికి ట్రస్టెడ్ రోల్ ఫర్ సపోర్ట్ కోసం రోల్ అన్నమాట. సో, వి ఆర్ నాట్ బాదర్ అబౌట్. ఈ 3 అయితే ఏంటంటే ఇవి 3 ఎప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ అవుతుంది. మీరు ఈకేఎస్ క్లస్టర్‌ని క్రియేట్ చేస్తారు. అది నెక్స్ట్ క్లాసెస్‌లో ఉంటది. అప్పుడు ఈ రోల్ పర్పస్ చెప్తాను. ఈకేఎస్ క్లస్టర్ రోల్ అండ్ ఈకేఎస్ నోడ్ గ్రూప్ రోల్ అని మనం అమెజాన్ ఈకేఎస్ అంటే కుబర్నెటిస్ సర్వీస్‌ని ఏడబ్ల్యూఎస్‌లో క్రియేట్ చేసినప్పుడు ఈ రోల్స్ యూజ్ అవుతాయి. అప్పుడు విల్ టాక్ అబౌట్ దీస్ రోల్స్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేద్దాం అంటే జస్ట్ ఐ యామ్ క్రియేటింగ్ ఎ న్యూ రోల్ అన్నమాట. క్రియేట్ ఎ రోల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే మీరు క్రియేట్ చేసిన రోల్ దేనికి అటాచ్ చేస్తున్నారు? అంటే దేనికి ఆ రోల్ పర్పస్ ఏంటి? అంటే EC2 ఇన్‌స్టాన్స్ నుంచి S3 కనెక్ట్ అవుతున్నారా? లేకపోతే అంటే మీరు ఒక రోల్ క్రియేట్ చేశారనుకోండి. దాని పర్పస్ ఏంటి? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనే ఒక రోల్ ఉందనుకోండి. ఈ ఏ అనే రోల్ దేనికి అటాచ్ చేశారు? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఇన్‌స్టాన్స్ నుంచి మీరు S3 కనెక్ట్ అవ్వటానికి ఆ రోల్ చేశారా?
ఫర్ ఎగ్జాంపుల్ అంటే EC2 ఇన్‌స్టాన్స్. EC2 ఇన్‌స్టాన్స్ నుంచి S3కి కనెక్ట్ అవ్వటానికి మీరొక రోల్ అంటే రోల్ అనుకోండి. మీరొక రోల్ క్రియేట్ చేశారా? ఈ రోల్ యూజ్ చేస్తున్నారా? లేకపోతే ఒక రోలు ఎందుకు క్రియేట్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వీస్ అకౌంట్ నుంచి అంటే ఇది సర్వీస్ అకౌంట్ 1 అనుకోండి. సర్వీస్ అకౌంట్ లైక్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 1 అనుకోండి. సో, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 1 ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ 1 నుంచి ఇంకొక ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి కనెక్ట్ అవ్వటానికి యూజ్ చేస్తున్నారా? లేకపోతే ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నుంచి ఇంకొక థర్డ్ పార్టీ టూల్‌కి ఏదన్నా కనెక్ట్ అవ్వటానికి ఇక్కడ రోల్ అటాచ్ చేస్తున్నారా? ఎందుకు అటాచ్ చేస్తున్నారు అనేది మనం అంటే రోల్ ఈస్ ద వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ టు కమ్యూనికేట్ ఫ్రమ్ వన్ సర్వీసెస్ టు అదర్ సర్వీస్ ఇన్ ద సేమ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఆర్ one services to the other third party services which will be there in the same account or another different account. ఇలా మల్టిపుల్ పర్పస్‌లో ఎందుకు యూజ్ చేస్తామో తెలియాలి. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను జస్ట్ క్రియేట్ ఎ రోల్ అన్నాను. ఇక్కడ మనం ట్రస్టెడ్ ఎంటిటీ టైప్ అని ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ లైక్ EC2, లాంబ్డా అండ్ అదర్ సర్వీసెస్‌కి కనెక్ట్ అవ్వటానికా? లేకపోతే వెబ్ ఐడెంటిటీ అని ఉంటది. అంటే వెబ్ ఐడెంటిటీ సామెల్ ఫెడరేషన్ ఇవన్నీ ఏంటంటే మోర్ ఆఫ్ SSO అథెంటికేషన్ అంటాము. అంటే మీరొక 100 యూజర్స్ ఉన్నారనుకోండి. ఆ 100 యూజర్స్‌ని డైరెక్ట్‌గా ఏం జేస్తారంటే మీరు ఒక రోల్‌కి అటాచ్ చేశామనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రోల్ ఉంది. సో, ఈ రోల్‌కి కొన్ని పర్మిషన్స్ ఉన్నాయి. ఈ రోల్‌కి ఏం పర్మిషన్స్ ఉన్నాయి? ఇది S3 బకెట్‌లో లాగిన్ అవ్వగలిగిద్ది, క్రియేట్ చేయగలిగిద్ది. ఈ రోల్‌కి ఏ పర్మిషన్స్ ఉన్నాయంటే, S3లో లాగిన్ అయ్యి S3 అనేది ఒక బకెట్ అండి. నేను చెప్తాను నెక్స్ట్. S3 అంటే ఏం లేదు. సో, ఒక పర్టిక్యులర్ స్టోరేజ్ చేసుకోవటానికి డాక్యుమెంట్స్ యూజ్ చేసేది. సో, దీంట్లో ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయటానికి ఒక రోల్‌కి చాలా పర్మిషన్స్ ఉన్నాయి. దీన్ని తీసుకెళ్ళి నేను ఒక వెబ్ ఐడెంటిటీ అని ఒకటుంటది. అంటే ఇవి మనం ఇది చేయలేము. వెబ్ ఐడెంటిటీ ఎస్ఓఎల్ ఫెడరేషను. అది మనం ప్రాక్టికల్‌గా సో, ఇక్కడేంటంటే వెబ్ ఐడెంటిటీకి ఇంటిగ్రేట్ చేసామనుకో దీనికొక 20 యూజర్స్ ఉన్నారనుకోండి. ఈ 20 యూజర్స్‌కి ఒక రోల్ అటాచ్ చేసి ఈ 20 యూజర్స్‌కి సేమ్ పర్మిషన్స్ వస్తాయన్నమాట. అలా కూడా ఉంటది. సో, ఇది మోర్ ఆఫ్ ఏంటంటే పర్టిక్యులర్‌గా సెక్యూరిటీ టీము, అదే ఐడెంటిటీ యాక్సెస్ టీమ్ అని సెపరేట్‌గా ఉంటాయి. అంటే మనకి యాక్చువల్‌గా డెవాప్స్ ఇంజినీర్స్‌కి తెలియటం వేరు. సెపరేట్ కూడా ఉంటాయి. వాళ్ళేంటంటే సో, అది ఐ లెవెల్‌లో ఉంటది. అది ఐ లెవెల్ ఇన్ ద సెన్స్ అది సెపరేట్ అన్నమాట. మనం దీని కింద రాదు. సో, వాళ్ళు ఇవి ఇంటిగ్రేషన్ ఈ సామెల్ ఫెడరేషన్ గాని, వెబ్ ఐడెంటిటీ వాటి గురించి చూసుకుంటా ఉంటారు. ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఇప్పుడేం చెప్తున్నానంటే, ఈ రోల్‌ని మనం ఒక EC2 ఇన్‌స్టాన్స్‌కి అటాచ్ చేయొచ్చు. ఈ రోల్‌ని తీసుకెళ్ళి ఒక వెబ్ ఐడెంటిటీకి అటాచ్ చేయొచ్చు. ఒక సామెల్ ఫెడరేషన్ అనే దానికి అటాచ్ ఈ 2 ఏం లేదు. ఇప్పుడు వెబ్ ఐడెంటిటీ అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 యూజర్స్ ఉన్న గ్రూప్ అన్నమాట. అంటే యాక్టివ్ డైరెక్టరీస్ అని ఉంటాయండి. ఇప్పుడు నేను అదంతా చెప్తే మీకేంటంటే గెట్ కన్‌ఫ్యూజ్డ్. క్రిస్పీగా చెప్పాలంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్టివ్ డైరెక్టరీ గాని మనం ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఒక జీమెయిల్ లాగినారనుకోండి. ఒక అకౌంట్ ఉంటే ఆ అకౌంట్‌తో మల్టిపుల్ అకౌంట్స్‌లో ఇంటిగ్రేట్ చేయొచ్చు. సిమిలర్‌గా ఇలా కూడా ఇక్కడేంటంటే ఒక మన కంపెనీలో యాక్టివ్ డైరెక్టరీస్ అని ఉంటాయి. యాక్టివ్ డైరెక్టరీ అంటే అందరు యూజర్స్ అంతా అక్కడ ఉంటారు. సో, ఇప్పుడు ఈ 20 యూజర్స్ అంతా ఒక యాక్టివ్ డైరెక్టరీలో ఉంటే దాన్ని దీనికి లింక్ చేయొచ్చు. అప్పుడు ఈ యూజర్‌కి ఈ రోల్‌కి ఏదైతే ఉన్నాయో అన్నీ ఈ ఇక్కడ మ ఉన్న యూజర్స్‌కొస్తారనమాట. సో, దట్ ఈస్ ద ఓవరాల్ హై లెవెల్ కాన్సెప్ట్. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సింపుల్‌గా ఒక రోల్ క్రియేట్ చేస్తున్నాము. సో, ఆ రోల్‌ని దేనికి అటాచ్ చేస్తున్నాం? ఇప్పుడు ఒక రోల్ క్రియేట్ చేయబోతున్నాను. సో, ఈ రోల్‌ని నేను దేనికి అటాచ్ చేయాలనుకుంటున్నాను అనేది ఇక్కడ అడుగుతుందనమాట. వెబ్ ఐడెంటిటీకా, సామెల్ ఫెడరేషన్‌కా, లేకపోతే ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కా, ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కి ఇచ్చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ మన కేసెస్‌లో డెవాప్స్ ఇంజినీర్ కేస్‌లో మనం యూజ్ చేసేది ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌కే మనం అటాచ్ చేస్తాము. ఇవన్నీ మనం ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇవన్నీ మనం జనరల్‌గా యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా మనం అవి టచ్ చేయము. సో, ఒక రోల్‌ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌ని సెలెక్ట్ చేస్తాం. సో, ఇప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌ని సెలెక్ట్ చేశాను. యాహ్! ఇక్కడ మీరొచ్చేసరికి సర్వీస్ యూజ్ అనమాట. అంటే దేనికి యూజ్ చేయాలి? అందులో
EC2కి అటాచ్ చేద్దాం అనుకుంటున్నారా? లాంబ్డాకా? లేకపోతే ఇలా చూసారా? అమెజాన్ గ్రాఫానా, ఏపీఐ గేట్‌వే, యాప్ ఫ్యాబ్రిక్ అండ్ అప్లికేషన్ ఆటో స్కేలింగ్, అప్లికేషన్ మైగ్రేషన్ సర్వీస్, యాప్ సింక్, ఏడబ్ల్యూఎస్ బ్యాకప్ చాలా ఉంటాయండి. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో, ఇవన్నీ మనకి చాలా సర్వీసెస్ అని చెప్పాను కదా! ఇవి ఓన్లీ ఇవన్నీ మనం పని చేయాలనే రూల్ ఏమి లేదు. ఇప్పుడు కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్, కోడ్ గురు ఇయన్నీ ఏంటంటే ఇట్స్ మోర్ డేటా సింక్, డేటా పైప్‌లైన్ ఇవన్నీ ఇప్పుడు డేటా పైప్‌లైన్, డేటా సింక్స్ వచ్చేసరికి డేటా ఇంజినీర్‌కి సంబంధించింది. సో, కోడ్ బిల్డ్, కోడ్ డిప్లాయ్ వచ్చేసరికి కంప్లీట్‌గా ఏడబ్ల్యూఎస్ పైప్‌లైన్స్ వాడే వాళ్ళకి సంబంధించింది. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి. ఓన్లీ మీరేంటంటే ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ కాంబినేషన్‌లో ఎళ్ళాలంటే ఇయన్నీ అవసరం లేదు. సో, ఏడబ్ల్యూఎస్ ప్లస్ డెవాప్స్ అంటే మల్టిపుల్ ఓపెన్ సోర్స్ టూల్స్ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువ మనం కాన్సంట్రేట్ చేస్తాం. సో, ఇప్పుడు మన కేస్‌లో వచ్చేసరికి ఈసీ2 అండి. ఈసీ2ని అటాచ్ చేస్తున్నాం. ఓకే. ఏడబ్ల్యూఎస్ సర్వీస్‌ని సెలెక్ట్ చేశారు. ఇక్కడ ఈసీ2 అని సెలెక్ట్ చేశారు. ఈసీ2 దెన్ నెక్స్ట్ దీనికి పాలిసీస్ ఏమి అటాచ్ చేయట్లేదండి. ఈ రోల్‌కి తర్వాత అటాచ్ చేస్తాను. ఒక రోల్ క్రియేట్ చేసిన తర్వాత దానికి కూడా పర్మిషన్స్ అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఈ రోల్ నేమ్ మెన్షన్ చేస్తాను. సో, ఇప్పుడు నేను ఈ రోల్ నేమ్ వచ్చేసరికి సో, ఫెబ్ ఈసీ2 రోల్ అని మెన్షన్ చేశాను. ఫెబ్ ఈసీ2 రోల్ అని మెన్షన్ చేశాను. ఓకే. సింపుల్‌గా జస్ట్ క్రియేట్ ఎ రోల్. సో, ఒక రోల్ క్రియేట్ చేశాను. ఈ రోల్ ఎక్కడికి అటాచ్ చేయాలని చెప్పాము. మనం ఆల్రెడీ ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్‌కి మనం అటాచ్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఈసీ2 ఇన్‌స్టాన్స్ నుంచి వేరే దానికి ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌కి కనెక్ట్ అవ్వాలనుకున్నాం కాబట్టి. రోల్స్ చూస్తే చూసారా ఇక్కడ ఫెబ్ ఈసీ2 రోల్ అని కొత్తగా మనం క్రియేట్ చేసాం. అంతకు ముందున్న రోల్స్ కాకుండా కొత్తగా ఒక రోల్ వచ్చింది. వెరీ సింపుల్ అండి. ఇది మనం ఒక 1 మినిట్‌లో కూడా చెప్పొచ్చు. ఏంటంటే ఒక రోల్‌ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ రోల్‌ని ఒక ఈసీ2 ఇన్‌స్టాన్స్‌కి అటాచ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎగ్జిస్టింగ్ ఈసీ2 ఇన్‌స్టాంట్‌కి రోల్ అటాచ్ చేయొచ్చు. ఉన్న రోల్‌ని అటాచ్ చేయొచ్చు. లేకపోతే సర్వర్ క్రియేట్ చేసేటప్పుడే మనం రోల్ అటాచ్ చేయొచ్చు. ఓకే. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక సర్వర్‌ని క్రియేట్ చేద్దాం. ఈసీ2 ఇన్‌స్టాన్స్ అందాం. లాంచ్ ఇన్‌స్టాన్స్. ఇది మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పుంటాను ఇప్పటి వరకు. సో, ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ విత్ రోల్ అంటున్నాను. రోల్‌తో ఒక సర్వర్ విత్ రోల్. దెన్ ఇక్కడ సేమ్ రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇన్‌స్టాంట్ టైప్ టీ2 మైక్రో. సో, కీ పెయిర్ వచ్చేసరికి ఎగ్జిస్టింగ్ కీ పెయిరే సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మీరు ఆల్రెడీ కొంత మీరు ఏడబ్ల్యూఎస్ ఇన్‌స్టాన్స్‌ని క్రియేట్ చేయటం ఇలాంటివి చేస్తే ఇవన్నీ మీకు ఈజీగా అనిపిస్తాయి. అవి మీరు జస్ట్ అప్పుడు ఇన్నారు, ఇప్పుడు ఇంటానే ఉంటే మీకు ఇది రాదనమాట. సో, నెట్వర్క్ సెట్టింగ్స్‌కెళ్తే ఎడిట్‌కెళ్ళండి. దెన్ ఇక్కడ వీపీసీ, హెచ్ఆర్ వీపీసీ, దెన్ హెచ్ఆర్ సబ్‌నెట్ 1 అలానే ఆటో అసైన్ పబ్లిక్ ఐపీ ఎనేబుల్. సో, సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. సో, మనం హెచ్ఆర్ వీపీసీ సెలెక్ట్ చేసాం. ఓకే. దెన్ ఓకే. చేసాం. ఎందుకు స్పేస్ ఇష్టం. ఓకే. మనకి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ ఎందుకు కనెక్ట్ కొంచెం గ్లిచ్ ఉందంటుంది. ఇష్యూ వచ్చింది. ఓకే. హెచ్ఆర్ సెక్యూరిటీ గ్రూప్‌ని అటాచ్ చేశాను. సో, వెరీ సింపుల్ సేమ్ అండి. అంటే జస్ట్ ఏం చేయలేదు. ఇప్పుడు మరి ఇక్కడ రోల్ ఎక్కడ అటాచ్ చేస్తాము అనేది చూడాలి. మీకిక్కడ అబ్జర్వ్ చేస్తే అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ అని ఉన్నాయి చూసారా? అడ్వాన్స్ నెట్వర్క్స్ ఇప్పటి వరకు అసలు ఈ పార్ట్ టచ్ చేయలేదు. ఇప్పటి వరకు ఏం చేసామంటే సింపుల్‌గా సో,
ఒక సర్వర్ నేమ్ ఇచ్చాము. దెన్ ఒక లైనెక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. అలానే ఇన్‌స్టాంట్ టైప్ టీ2 మైక్రో. సో, కీప్ ఏ సెలెక్ట్ చేసాము. సో, వీపీసీ, సబ్‌నెట్, దెన్ ఎనేబుల్ ఇదంతా చేసాం. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్‌లో మీకు రోల్ అని ఉంటదనమాట. ఓకే. ఇవి అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్‌లో అడ్వాన్స్ డీటెయిల్స్ ఐ థింక్స్. ఈ అడ్వాన్స్ డీటెయిల్స్‌లో అడ్వాన్స్ దీంట్లో కాదండి. ఈ అడ్వాన్స్ డీటెయిల్స్‌లో ఈ అడ్వాన్స్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్ కాదు. ఇక్కడ మీకు అడ్వాన్స్ డీటెయిల్స్ అని ఉంటాయి కదా! ఇక్కడ మీకు రోల్ అని ఉంటదనమాట. క్రియేట్ ఎ న్యూ ఐఏఎం రోల్ ఇక్కడ చూసారా? క్రియేట్ ఎ న్యూ ఐఏఎం రోల్ అని ఉంది. అది కానీ ఆల్రెడీ ఉన్న రోల్‌ని సెలెక్ట్ చేయటం కానీ. సో, మనం ఆల్రెడీ రోల్‌ని ఇచ్చేసాం కాబట్టి, సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రోల్‌ని దీనికి అటాచ్ చేస్తామన్నమాట. ఏం లేదు అడ్వాన్స్ డీటెయిల్స్‌లోకెళ్ళి సో, మీకు ఐఏఎం ఇన్‌స్టాంట్ ప్రొఫైల్ అని ఉంటది. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత మీరు మీకు ఎగ్జిస్టింగ్ రోల్ కనపడుద్ది. చూసారా? ఫెబ్ ఈసీ2 రోల్ అని ఉంది కదా! ఇది ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తదన్నమాట. సో, ఇప్పుడు మీరేం చేశారంటే ఒక రోల్‌ని అటాచ్ చేస్తున్నారనమాట. ఒక రోల్‌ని అటాచ్ చేశారు. లాంచ్ ఈసీ2 ఇన్‌స్టాంట్‌కి ఒక రోల్‌ని అటాచ్ చేశారు. సో, ఇప్పుడు మనం సర్వర్‌ని కనెక్ట్ అవుదాం. ఇది కదా సర్వర్ విత్ రోల్. ఇప్పుడు ఈ సర్వర్‌ని కనెక్ట్ అవుదాం. సో, సెలెక్ట్. ఇప్పటి వరకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండండి. జస్ట్ రోల్ క్రియేట్ చేయటంలో కానీ, రోల్‌ని అటాచ్ చేయటంలో కానీ. ఓకే. ఏం లేవు. ఓకే. సో, దీన్ని సెలెక్ట్ చేసాం. ఇప్పుడు కనెక్ట్ అవ్వటానికి ట్రై చేద్దాం. సో, కనెక్ట్, కాపీ. So go to git bash. సో SH7 ఓకే. సర్వర్‌ని కనెక్ట్ అయ్యాం. సో ఇది సేమ్ ప్రాసెసే కదా! సర్వర్‌ని క్రియేట్ చేసారు. సర్వర్ కనెక్ట్ చేసారు. మరి ఏంటి ఎక్స్‌ట్రాగా అంటే అంతకు ముందు ఉన్న సర్వర్‌కి రోల్ అని స్పెసిఫిక్‌గా ఏమి అటాచ్ చేయలేదు. ఇప్పుడు ఈ సర్వర్‌కి మనం ఏం చేసామంటే ఒక రోల్ అటాచ్ చేసాం. సో ఈ రోల్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు ఈ సర్వర్ నుంచి నేను దీంట్లో ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ లేదింకా. సో, ఈ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ ఉంటే, ఈ సర్వర్ నుంచి నేను వేరే ఎస్3కి కనెక్ట్ అవ్వాలి. కానీ, ఈ క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ అవ్వకుండానే కనెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ అసలు మనకి ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ లేదు కాబట్టి ఈ సర్వర్‌లో. సో, మనం ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ ఇన్‌స్టాల్ చేద్దాం. సో, మీకు ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ ఇన్‌స్టాల్ చేయడానికి ఆల్రెడీ నేను ఎలానో చెప్పాననమాట. సో, కమాండ్స్ తీసుకొచ్చి జస్ట్ యూ కెన్ ఇన్‌స్టాల్ ది ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ. సో, ఈ 2 కమాండ్స్ యూజ్ చేసి మీకు ఏడబ్ల్యూఎస్ సీఎల్ఐ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో తెలిసిద్ది. సో, ఇక్కడ హౌ టు ఇన్స్
నిన్న ఆల్రెడీ చేశారు. మళ్ళా ఒకసారి చూద్దాం. ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనేది. సో, సింపుల్‌గా ఈ పైథాన్ ఇన్‌స్టాల్ చేయండి ఫస్ట్. ఇది రూట్‌తో చేయాలి. పైథాన్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. డీఎన్ఎఫ్ ఇన్‌స్టాల్ పైథాన్ 3 పిప్. యాహ్! పైథాన్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దీని నుంచి నార్మల్ యూజర్‌కి షిఫ్ట్ అవ్వాలి. ఎగ్జిట్ అని టైప్ చేస్తే నార్మల్ యూజర్ వస్తది. దీని తర్వాత ఈ పర్టిక్యులర్ యూజర్‌ని ఈ పర్టిక్యులర్ కమాండ్ అంటే ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఇన్‌స్టాల్ చేయాలి. ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐని ఇన్‌స్టాల్ చేసాం. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ సిఎల్ఐ అని టైప్ చేయంగానే మీకు కమాండ్స్ వస్తాయి. అంతకుముందు రాలేదు కదా! ఇలా కమాండ్స్ వస్తాయి. సో, ఇది లాస్ట్ క్లాస్‌లో కూడా చూసాం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక సర్వర్ ఉంది. సో, ఈ సర్వర్‌కి నేను ఒక రోల్ అటాచ్ చేశాను. సో, ఒక రోల్ క్రియేట్ చేశాను. ఈ రోల్ అటాచ్ చేశాను. సో, ఇప్పుడు ఈ సర్వర్ నుంచి నేను ఏడబ్ల్యూఎస్‌లో ఇది ఏడబ్ల్యూఎస్ అనుకోండి. సో, ఇది ఏడబ్ల్యూఎస్. దెన్ ఇదొచ్చేసరికి సర్వర్. సో, సర్వర్ నథింగ్ బట్ EC2 ఇన్‌స్టాన్స్ అన్నమాట. ఇది సర్వర్. దీనికొక రోల్ అటాచ్. ఇప్పుడు ఈ సర్వర్ నుంచి ఈ ఏడబ్ల్యూఎస్‌లో S3 బకెట్స్‌లో ఏ S3 కనెక్ట్ అవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో, అప్పుడేంటి ఇక్కడ మనం ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ CLI కావాలి కాబట్టి ఇన్‌స్టాల్ చేసాం. ఒక రోల్ అటాచ్ చేసాం. ఓకే. ఇక్కడ మీకేంటంటే మీరింక క్రెడెన్షియల్స్ అవసరం లేదు. ఒక బెనిఫిట్ ఇక్కడ రోల్ పర్పస్ ఏంటంటే ఇక్కడ మనం యాక్సెస్ కీ సీక్రెట్ కీ లేకుండా దీని నుంచి దీనికి కనెక్ట్ అవ్వగలుగుతాం. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ రోల్ అటాచ్ చేసాం గదా! మరిప్పుడు మనం కనెక్ట్ అవ్వగలుగుతామా లేదా అనేది చూద్దాం. సో, ఏడబ్ల్యూఎస్ S3 LS మీకిప్పుడేంటి స్టిల్ యాక్సెస్ డినైడ్ ఒస్తుంది. ఎందుకు అంటే మనం రోల్ క్రియేట్ చేసాం గానీ, ఆ రోల్‌కి ప్రాపర్ పర్మిషన్స్ మనం అటాచ్ చేయలేదన్నమాట. అందుకని ఇప్పుడు మనకి ఎర్రర్ ఒస్తుంది. సో, మీరిప్పుడు ఆ పర్టిక్యులర్ రోల్‌కెళ్ళండి. సో, యాహ్! సార్ రోల్‌కి చెప్పమ్మా. ఒకసారి అది చెప్పు. ఇన్‌స్టాలేషన్‌కి కమాండ్స్ చాట్‌లో పంపించింది. నిన్న హుహు. దాని టెక్స్ట్ డాక్యుమెంట్‌లో లేదు. అవునవును. మధ్యాహ్నం. సో, మీకేంటంటే నేనొక 1 సెకండ్ మీకు మనకు కావాల్సిన డాక్యుమెంట్ అంతా మనకి అక్కడ నేనేదైతే రన్నింగ్ ఇక్కడుంటదనమాట. సో, చెప్తాను మీకు. ఎంహెచ్ఆర్ డాక్యుమెంట్స్ అని ఉంటది. డెవాప్స్ ఎంహెచ్ఆర్ డాక్యుమెంట్స్ అని. సో, దీన్ని మీరొకసారి అందరూ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఇది ఓపెన్ అవుతది. ఇది ఓపెన్ సోర్స్ అనమాట గిట్‌లో. అందరూ ట్రై చేయండి ఒకసారి. ఇందులో మీరు మనం ఏం చెప్తున్నాం ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కదా! సో, ఇందులో ఏడబ్ల్యూఎస్‌కెళ్ళండి. ఏడబ్ల్యూఎస్‌లోకి వెళ్లి ఇదనమాట. సో, ఈ కమాండ్ డీఎన్ఎఫ్ ఇన్‌స్టాల్ పైథాన్ పిప్ అండ్ పిప్ ఇన్‌స్టాల్ ఏడబ్ల్యూఎస్ CLI అప్‌గ్రేడ్ యూజర్ ఈ 2 కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. సో, అందరూ ఇది యాక్సెస్ చేసారా లేదో ఒకసారి చెక్ చేసుకోండి.
ఓకే. మీరిప్పుడు ఈ డాక్యుమెంట్స్‌లో మనం ఏదైతే ఉన్నాయో అవన్నీ మన రన్నింగ్ నోట్స్‌లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఉంటాయండి. సో, మీరు యూ కెన్ యాక్సెస్ దిస్ వన్. మీకేదైనా డౌట్స్ ఉంటే నాట్ ఓన్లీ మనం ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ స్టఫ్ కాకుండా మనం చెప్పాలనుకునే ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంటాయి. సో, దీంట్లో మీరు కావాలంటే ముందే క్లాస్ జరగకముందే మీరు కావాలంటే గో త్రూ అయిన తర్వాత మీకింకా బెటర్‌గా అర్థమవుద్ది. మనం ఏ టాపిక్స్ చెప్తామో ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకిక్కడ ఉంటదనమాట. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే ఇక్కడ ఇదనమాట. ఇప్పుడు మనం చెప్తుంది హౌ టు కనెక్ట్ EC2 ఇన్స్టెన్స్ టు S3 బై రోల్ అనమాట. మనం ఏం చేసాం, ఇక్కడ రోల్స్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ ఫ్రమ్ వన్ సర్వీస్ టు అదర్ సర్వీస్ కదా మనం చెప్పింది. సో, ఇప్పుడు ఆల్రెడీ రోల్‌ని క్రియేట్ చేసాము. ఈ రోల్‌ని క్రియేట్ చేసాము కానీ ఇన్‌స్టాంట్ కనెక్ట్ అయ్యాం. దట్ ప్రాపర్ పర్మిషన్స్ లేవు కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఇన్‌స్టాల్ చేయలేకపోతున్నాం అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ పర్టిక్యులర్ రోల్‌కెళ్తాను. సో, ఇక్కడికెళ్ళిన తర్వాత సో, మనం క్రియేట్ చేసిన రోల్‌కెళ్ళి ఈ రోల్‌కి ప్రాపర్ పర్మిషన్స్ ఇస్తాను. అంటే ఇక్కడ మీరు అగైన్ ఇక్కడ మీరు యాడ్ పర్మిషన్స్‌కెళ్ళి అటాచ్ పాలిసీస్ మీద క్లిక్ చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ S3 ఫుల్ యాక్సెస్ కావాలనుకున్నారనుకోండి. అమెజాన్ S3 ఫుల్ యాక్సెస్. సో, మనం ఇప్పుడేం చేసాం ఇక్కడ నెట్‌ఫ్లిక్స్ అవ్వలేదా? రోల్స్‌లోకెళ్ళి ఈ పర్టిక్యులర్ రోల్‌కి మనం యాక్సెస్ S3 ఫుల్ యాక్సెస్ దాని మీద రోల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్మిషన్స్ వస్తే ఏమి పర్మిషన్స్ లేవు. సో, యాడ్ పర్మిషన్స్, అటాచ్ పాలిసీస్, S3 ఫుల్ యాక్సెస్.
కిందకి రండి. జస్ట్ యాడ్ పర్మిషన్స్ అనండి. ఇప్పుడు మనం రోల్‌కి పర్మిషన్ అటాచ్ చేసాం. ఇందాకేమో అంతకుముందు క్లాస్‌లో యూజర్స్‌కి అటాచ్ చేసాం. ఇప్పుడు మనం రోల్స్‌కి అటాచ్ చేసాం. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నేను ఈ సర్వర్‌లో నీకెక్కడ ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ అని కానీ, ఎక్కడ నేనేమి చేయలేదనమాట. సో, ఆటోమేటిక్‌గా ఇప్పుడు నేను రోల్ అటాచ్ చేశాను కాబట్టి దానికి ప్రాపర్ పర్మిషన్ ఏడబ్ల్యూఎస్ S3LN అని టైప్ చేయంగానే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ బకెట్ కనపడింది. సో, మీకిక్కడ దీనికి లాస్ట్ క్లాస్ దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక లాస్ట్ క్లాస్‌లో ఏంటంటే సర్వర్ క్రియేట్ చేసాం. దాంట్లో ఏడబ్ల్యూఎస్ CLI ఇన్‌స్టాల్ చేసాం. బట్ అక్కడ క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేసాం. ఓకే. ఒక ఇన్‌స్టాంట్ ఒక సర్వర్ నుంచి ఇదొక సర్వర్ అనుకోండి. ఈ సర్వర్ నుంచి మనం S3 కనెక్ట్ అవ్వచ్చు. ఎలా? S3 కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ కూడా ఇంకొక సర్వర్ నుంచి S3 కనెక్ట్ అవ్వచ్చు. ఈ సర్వర్ నుంచి మనం S3 కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వే ఏంటంటే ఇప్పుడు ఇది రోల్ అటాచ్ చేసాం అన్నమాట. సో, రోల్ ఎప్పుడైతే మీరు అటాచ్ చేస్తారో, సో, ఈ రోల్ బేస్ చేసుకొని మనం ఇక్కడ S3 కనెక్ట్ అవ్వం. ఇక్కడేమో యూజర్‌నన్నమాట. యూజర్ క్రెడెన్షియల్ కాన్ఫిగర్ చేసాం. యూజర్ యాక్సెస్ కీ సీక్రెట్ కీ ఇక్కడ కాన్ఫిగర్ చేసాం. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ S3ని కనెక్ట్ అవుతుంది. ఇక్కడ రోల్ బేస్ చేసుకొని S3 కనెక్ట్. ఇక్కడ మనకేమి కీస్ ఏం అవసరం లేదు. సో, రోల్ ఉంటే చాలన్నమాట. అది డిఫరెన్స్. ఓకే. ఇందులో ఈ 2 కాన్సెప్ట్స్‌లో మీకేదైనా డౌట్ ఉంటే అడగండి. అంటే మీకు సో ఇక్కడ ప్రతిసారి కాన్ఫిగర్ చేయాలా EC2 ఇన్స్టెన్స్ కి? అంటే ప్రతి AWS CLI అనేది ప్రతిసారి కాన్ఫిగర్ సర్వర్‌లో వన్ టైమ్ యాక్టివిటీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా అంటే ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఒక సర్వర్‌ని ఏమైనా క్రియేట్ చేశారనుకోండి. సో, ఆ సర్వర్‌లో మీరు AWS CLI ఒక్కసారే ఇన్‌స్టాల్ చేస్తారు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సర్వర్ నుంచి మీరు S3కి కనెక్ట్ అవ్వగలుగుతాం. అలానే మీరు కొన్ని కేసెస్‌లో ఏంటంటే ఒక ఏఎంఐని బిల్డ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైనెక్స్ సర్వర్ తీసుకొని దాంట్లో మీకు కావాల్సిన ఏడబ్ల్యూఎస్ CLI అవన్నీ ఇన్‌స్టాల్ చేసి దాని నుంచి ఏఎంఐ క్రియేట్ చేశారనుకోండి. అది మీరు కస్టమ్ ఏఎంఐ. దాంతో మీరు సర్వర్ క్రియేట్ చేస్తే మళ్ళా మీరు ఏడబ్ల్యూఎస్ CLI ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు గదా! మీరు అసలు ఏఎంఐ కాన్సెప్ట్ మనం జెప్పాం గదా! దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఒక సర్వర్‌లో మీరేదన్నా ఇన్‌స్టాల్ చేసి, దాన్ని మొత్తాన్ని మనకి ఒక ఏఎంఐగా ఇది చేస్తే, ఆ ఏఎంఐ ద్వారా ఒక కొత్త ఇన్‌స్టాంట్ క్రియేట్ చేశాననుకో, అప్పుడు ఆ దాంట్లో ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ CLI ఉంటదనమాట. సో, ఏడబ్ల్యూఎస్ CLI మనం ప్రతిసారి ఇది చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ ఈ కాన్ఫిగర్ యూజర్ నేమ్ క్రెడెన్షియల్స్ అనేది యూజువల్‌గా సర్వర్‌లో కాన్ఫిగర్ చేయాలి మనం కనెక్ట్ అవ్వాలి అంటే. లేపోతే ఇది చేయొచ్చు. డస్ రోల్ ఓన్లీ గివ్ టు EC2 ఇన్‌స్టాన్స్ మనం రోల్ అనేది నేను ఓన్లీ ఒక యూజ్ కేస్ చెప్పాను. అంటే రోల్ అనేది మనం సర్వర్‌కి ఇవ్వచ్చు. అలా కాకుండా రోల్ అనే దాన్ని మనం EKS క్లస్టర్‌కి అటాచ్ చేయొచ్చు. అలానే రోల్ అనే దాన్ని మనం ఒక లాంబ్డా ఫంక్షన్‌కి అటాచ్ చేయొచ్చు. మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. అందుకనే ఎక్కువేంటంటే మనకి ఇంటర్వ్యూలో కూడా వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రోల్ హౌ ఇట్ విల్ వర్క్ అని అడుగుతారు. ఎందుకంటే దాన్ని డిఫరెంట్ వేస్‌లో యూజ్ చేయొచ్చు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఈకేఎస్ క్లస్టర్ గురించి మనం రేపు చెప్పేటప్పుడు అప్పుడు రోల్స్ చెప్తాం. సో, రోల్ ఇలా క్రియేట్ చేయాలి. అప్పుడు రోల్ గురించి ఇంత డీటెయిల్‌గా చెప్పం. ఎందుకంటే ఆల్రెడీ రోల్ కాన్సెప్ట్ అయిపోయి ఉంటది కాబట్టి మనకి. సో, ఈకేఎస్ క్లస్టర్ చెప్పేటప్పుడు డైరెక్ట్‌గా రోల్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడు యూ ఆర్ ఇన్ ద పొజిషన్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రోల్ అనేది. యాహ్! ఓహ్! ఈ క్లాస్ యాక్చువల్‌గా అంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలండి. లైక్ మనం ఓకే. దీంట్లో S3 గురించి స్టార్ట్ చేయాలి. రిమైనింగ్ వాళ్ళు కూడా వస్తే దెన్ విల్ స్టార్ట్ S3. సో, ఇక్కడేంటంటే ఇంకొకటి యూజువల్‌గా నెక్స్ట్ క్లాస్‌లో S3 స్టార్ట్ చేస్తాం. మీన్‌వైల్ ఇక్కడ మనం ఒక యూజర్‌ని క్రియేట్ చేస్తే ఐఏఎంని ఇక్కడ గ్రూప్స్ అని ఉంది చూసారా? గ్రూప్స్ కూడా క్రియేట్ చేయొచ్చండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4, 5 యూజర్స్ ఉన్నారనుకోండి.
సో ఇక్కడ మీరు ఆల్రెడీ మనం ఇలా మీరు ఒక 4-5 యూజర్స్ ఉన్నారనుకోండి, మీరు ఒక డెవాప్స్ గ్రూప్ అనుకోండి. ఇక్కడ 2 కేసెస్ ఆల్రెడీ మీ ఐఏఎం అనేది ఏదైనా యాక్టివ్ డైరెక్టరీకి ఇంటిగ్రేట్ అయితే అది వేరే ఉంటది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవాప్స్ గ్రూప్ ఉందనుకోండి. ఈ డెవాప్స్ గ్రూప్‌లో ఒక 3 యూజర్స్ ఉన్నారనుకోండి. ఈ 3 యూజర్స్‌కి సేమ్ పర్మిషన్స్ అలొకేట్ చేయాలి అనుకున్నప్పుడు, సో ప్రతి ఒక్క ఇండివిడ్యువల్ యూజర్‌కి అలొకేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్ ప్రాసెస్ కదా! మీరు సింపుల్‌గా ఒక గ్రూప్‌కి అలొకేట్ చేస్తే అది అందరికీ వస్తాయన్నమాట. అలానే మనం ఇక్కడ ఏంటంటే ఐఏఎంలో యూజర్స్‌నే కాదు గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ ఉన్న యూజర్స్‌ని గ్రూప్‌కి కూడా యాడ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైతే యూజర్ ఉన్నాడో, సో యూజర్స్ ఉన్నారు కదా! ఇప్పుడు ఇక్కడ మనకి 2 యూజర్స్ ఉన్నారన్నమాట. ఇక్కడ టోటల్ 5 యూజర్స్ ఉన్నారు. మీరు కావాలంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎగ్జిస్టింగ్ యూజర్స్ అందరిని ఆ గ్రూప్‌కి అటాచ్ చేయొచ్చన్నమాట. సో కెన్ గో టు ద యూజర్ గ్రూప్, క్రియేట్ ఎ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ గ్రూప్ అని క్రియేట్ చేశారనుకోండి. ఈ డెవాప్స్ గ్రూప్ క్రియేట్ చేయండి. యాడ్ యూజర్స్ టు ద గ్రూప్ అని అడుగుతుంది. ఇది ఆప్షనల్. అంటే మీరు గ్రూప్ క్రియేట్ చేసినప్పుడే డైరెక్ట్‌గా యాడ్ చేయాలని రూల్ ఏమీ లేదు. అంటే మీరు జస్ట్ సింపుల్‌గా గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత కూడా యాడ్ చేయొచ్చు. ఓకే. ఈ డెవాప్స్ గ్రూప్‌కి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ యూజర్‌ని యాడ్ చేశాను. ఇంకొక టెర్రాఫార్మ్ సాయి చరణ్ అనే యూజర్‌ని కూడా యాడ్ చేశాను. ఈ 2 యూజర్స్‌ని యాడ్ చేశామనుకోండి. క్రియేట్ చేసేటప్పుడే పర్మిషన్స్‌ని కూడా మీరు యాడ్ చేయొచ్చు కావాలి అంటే. సో, ఇప్పుడు నేను ఓన్లీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. ఈ 2 యూజర్స్‌ని యాడ్ చేస్తున్నాను. క్రియేట్ ఎ గ్రూప్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డెవాప్స్ గ్రూప్ యాడ్ అయింది. దీనికొచ్చేసరికి ఈ పర్టిక్యులర్ 2 యూజర్స్‌కి ఉన్నారనమాట. ఈ గ్రూప్‌లో మీరు 2 యూజర్స్ ఉన్నారు కదా! ఈ 2 యూజర్స్‌కి ఇండివిడ్యువల్ పర్మిషన్స్ వేరే వేరే ఉండొచ్చు. గ్రూప్ పర్మిషన్స్ వేరే ఉంటాయి. ఇండివిడ్యువల్ పర్మిషన్స్ వేరే ఉంటాయి. అంటే గ్రూప్‌కి అటాచ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇండివిడ్యువల్ వాటికి వచ్చేస్తాయన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేస్ తీసుకుంటే ఇప్పుడు మనకిది గ్రూప్ ఉంది ఇక్కడ. ఇది గ్రూప్. దెన్ ఇది వచ్చేసరికి ఇండివిడ్యువల్ యూజర్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఈసీ2 ఇచ్చామనుకోండి. ఈ అన్నిటికి ఈసీ2 వచ్చిద్ది. దీనికి ఒక్కదానికి మీరు ఎస్3 పర్మిషన్స్ ఇవ్వచ్చు. మేబీ దీని ఒక్కదానికి మీరు ఈకేఎస్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఇండివిడ్యువల్‌గా కూడా ఇవ్వచ్చు. దీన్ని ఒక్కదానికి ఈకేఎస్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మీరు ఆర్‌డీఎస్ పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఇలా డిఫరెంట్ ఇచ్చుకోవచ్చనమాట. అంటే గ్రూప్‌కిస్తే 3 యూజర్స్‌కొస్తాయి. లేదు ఇండివిడ్యువల్‌గా అయితే ఒక్కొక్కళ్ళ దానికి ఒక్కొక్క పర్మిషన్స్ ఇచ్చేయాలి. సో, ఇలా వి కెన్ ఏబుల్ టు క్రియేట్ ద గ్రూప్స్ ఆల్సో. ఇలా గ్రూప్ కూడా మనం ఇచ్చేయొచ్చు. సో, మోస్ట్ ఆఫ్ ద యూజ్ కేసెస్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ టెరాఫార్మ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఆల్రెడీ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటారు కాబట్టి ఇనీషియల్‌గా 4 ఇయర్స్ బ్యాక్ అంత ఆటోమేషన్ కైండ్ ఆఫ్ ఇది లేదు కాబట్టి అప్పుడు మీరు మీ కంపెనీలో మీరు మాన్యువల్‌గా యూజర్స్‌ని క్రియేట్ చేయటం, రూల్స్‌ని అటాచ్ చేయటం ఇవన్నీ చేశారని యూ కెన్ ఏబుల్ టు చెప్పుకోవచ్చనమాట. సో, ఆహ్, ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడంతా టెరాఫార్మ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బీ త్రూ ఆటోమేటెడ్ ఫ్యాషన్‌లో కాబట్టి మీకు ఈ కన్సోల్‌లో ఎక్కువ ఇప్పుడు ఎంత కన్సోల్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా కానీ మోర్ ఆఫ్ టెరాఫార్మ్ ద్వారా చేస్తేనే మీకు ఆ వాల్యూ ఇది ఉంటదనమాట. అంటే చిన్న కంపెనీస్‌లో స్టిల్ మేబీ కన్సోల్ యూజ్ చేయొచ్చు. బట్ ఎక్కువ పెద్ద కంపెనీస్ దెన్ మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఎవ్రీథింగ్ నౌ-ఏ-డేస్ అందరూ టెరాఫార్మ్‌తో మూవ్ అవుతున్నారు. సో, మనం గోయింగ్ నెక్స్ట్ క్లాసెస్ మనం ఇప్పుడు మనం ఏవైతే చేసామో అవన్నీ మనం హౌ వి కెన్ డూ విత్ టెరాఫార్మ్ అనేది చెప్తాము. సో, అప్పుడు దాన్ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే ఇంకా ఎక్కువ వాల్యూ అడిషన్ ఉంటదనమాట. ఈ మాన్యువల్‌గా మనం కన్సోల్‌లోకి లాగిన్ అయ్యి మాన్యువల్‌గా చేయటం అనేది అసలు ఇప్పుడు ఎవరు అంత ఇంట్రెస్టింగ్ మరి ఎందుకు సార్ ఇప్పుడు మాన్యువల్‌గా చెప్తున్నారు అంటే ఫస్ట్ అసలు ఈ మాన్యువల్‌గా అవేర్‌నెస్ ఉన్న తర్వాతనే వి కెన్ ఏబుల్ టు డూ ఇట్ అనమాట. సో, ఫస్ట్ అసల ఈ డెవాప్స్‌తో ట్రావెల్ అయ్యి టెర్మినాలజీ ఇయన్నీ తెలిసి ఇయన్నీ చేసేసరికి టైం పట్టిద్దండి. మీరు ఫ్రమ్ ద డే 1లోనే మీరు లేకపోతే జస్ట్ కొన్ని క్లాసెస్‌లోనే సో, మొత్తం ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ వచ్చేసిద్దనుకోవటం అట్లా ఉండదు. వి నీడ్ టు ట్రావెల్ చేసి ఒక కోర్స్‌ను ఏదైనా ఒక కోర్స్‌తో ట్రావెల్ చేసి దాన్ని నమ్ముకొని దాని మీద మీరు గ్రిప్ పెంచుకుంటే యూ కెన్ ఏబుల్ టు ఉంటది. కానీ సో, ఏదో జస్ట్ ఆ పర్టిక్యులర్ టైమ్‌లో జస్ట్ క్లాస్‌లిన్నా లేకపోతే దాన్ని వదిలేసి మీరు డిటాచ్ అయిపోతే మీకు కాంట్ అనమాట. సో, ఆహ్
అది మెయిన్. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేసరికి మనం ఏం S3 గురించి చెప్తాము. ఇప్పుడు జస్ట్ నేను గ్రూప్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు గ్రూప్‌కి కూడా మనం రోల్ అటాచ్ చేయొచ్చు. వెరీ సింపుల్. ఇక్కడ ఇండివిడ్యువల్‌గా అటాచ్ చేయొచ్చు. గ్రూప్‌కి కావాలంటేనేమో జస్ట్ ఇక్కడ పర్మిషన్స్ ఉంటాయి కదా! సో, ఈ పర్మిషన్ వచ్చేసరికి యాడ్ పర్మిషన్ టు ద యూజర్స్ గ్రూప్ క్రియేట్ చేసాము. ఈ గ్రూప్‌కి ఏమైనా పర్టిక్యులర్ పర్మిషన్ అటాచ్ చేయాలి అంటే జస్ట్ పర్మిషన్స్ అన్నమాట. పర్మిషన్స్, యాడ్ పర్మిషన్స్, సేమ్ అటాచ్ పాలిసీస్. మీకు ఏది కావాలనుకుంటే అది ఈసీ టు ఫుల్ యాక్సెస్ కావాలనుకుంటే చాలా ఉంటాయండి ఇందులో. సో, మీరు ఏది కావాలనుకుంటే అదే మనం ఇచ్చేయొచ్చు. సో, అమెజాన్ ఈసీ టు ఫుల్ యాక్సెస్. సో, ఈ అమెజాన్ ఈసీ టు ఫుల్ యాక్సెస్ ఈ 2 యూజర్స్‌కి వస్తది. అంతకుముందు లేకపోయినా ఉన్నా కానీ ఈ 2 యూజర్స్‌కి ఒక గ్రూప్‌కి ఒక పర్మిషన్ వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ పర్మిషన్స్ ఒక్కొక్క పర్మిషన్స్ గ్రూప్ వైస్ పర్మిషన్. ఇలా వి కెన్ ఏబుల్ టు నెక్స్ట్ వచ్చేసరికి మనకి పాలిసీస్ ఉంటాయండి. సో, ఈ పాలిసీస్ వచ్చేసరికి ఇవన్నీ ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీస్. అలా కాకుండా మనం కస్టమ్ పాలిసీ కూడా క్రియేట్ చేయొచ్చు. అది కూడా ఒకటి చెప్తాను. హౌ యూ కెన్ క్రియేట్ ద కస్టమ్ పాలిసీ అనేది. సో, ఇంటర్వ్యూలో అడుగుతా ఉంటారు. హావ్ యూ కమ్ అక్రాస్ టు క్రియేట్ ఎనీ పాలిసీస్ అని. సో, పాలిసీస్ అనేవి ఎప్పుడు అదే పనిగా పాలిసీస్ ఏం క్రియేట్ చేయము. ఏదైనా రిక్వైర్మెంట్ వస్తే తప్ప. బట్ యూజువల్‌గా అయితే అన్నీ ఏడబ్ల్యూఎస్ మేనేజ్డ్ పాలిసీసే యూజ్ చేసుకుంటాము. సో, ఏదో స్పెసిఫిక్ యూజ్ కేస్‌లో వస్తే తప్ప ఏదన్నా అడిగితే తప్ప మనం క్రియేట్ చేయము. ఓకే. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్‌లో కంప్లీట్ ఏడబ్ల్యూఎస్ S3 గురించి చెప్తాం.